హాయ్ ఎవ్రీవన్. గోరుచిక్కుడుకాయని ఎప్పుడైనా ఇలా పచ్చికారం వేసి కర్రీ ట్రై చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా మిక్సీ జార్‌లో హాఫ్ కప్ పల్లీలను వేయించకుండానే తీసుకొని, కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక పేస్ట్ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్‌లో కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి, ఆనియన్స్, అల్లం, కారానికి సరిపడ పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి, కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని వేసి ఒకసారి అంతా కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టొమాటోస్ వేసి టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు మగ్గించి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి 3-4 టేబుల్ స్పూన్స్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూసుకుంటే రెడీ అయిపోతుంది. వాటర్ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కాసేపు స్టవ్ మీద పెట్టి మీకు ఎలా ఉండాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.